పుట్టుమచ్చలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయా? వీటిని ఏ రకంగా గుర్తించాలి? వీటికి సంబంధించిన విషయాలు ఏ శాస్త్రంలో ఉన్నాయి? తిల అంటే నువ్వు గింజ ఒక అర్థం. తిల అంటే పుట్టుమచ్చ అని కూడా. జ్యోతిష శాస్త్రంలో పుట్టుమచ్చల గురించి ప్రస్తావన ఒక ప్రత్యేకమైన అంశం. ఈనాటి కాలంలో కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ లాంటి ఇతర గ్రంథాలలో కూడా మనం చూస్తూ ఉంటాం. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనేక అంశాలు చెప్పేటటువంటి, నేర్చుకునేటటువంటి, తెలియజేసేటటువంటి సందర్భాలలో వ్యక్తి ముఖం, కళవళికలు, అభినయం, చూపులు, నాసిక, కనుబొమలు, చుబుకము, పెదవులు, చెవులు, సమస్త అవయవాలు వాటి అమరికని అనుసరించి ఇలా ఉంటే ఇలా ప్రవర్తిస్తారు, ఇలా ఉంటే ఇలా వ్యవహరిస్తారు అంటూ మోడర్న్ సైన్స్, ఆధునిక విజ్ఞానం తెలియజేస్తుంది. చిట్ట చివరికి మనం రాసేటటువంటి వ్రాత దస్తూరి కూడా చూచి అక్షరాలు ఇలా ఉన్నాయా, గ్రాఫాలజీ ఆ శాస్త్రం పేరు, ఇలా రాస్తే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు అంటూ తెలియజేస్తుంది. ఇవి ఎలాగా ఈనాటి కాలంలో నిరూపణ అయి ఉన్నవో అలాగే అనాది కాలం నుంచి కూడా జ్యోతిషంలో, శకున శాస్త్రంలో అంతర్భాగంగా సాముద్రిక శాస్త్రం కూడా ఒకటి ప్రత్యేకం. అందులో అంగ సాముద్రికం, శరీర అవయవాదుల కదలికల వలన వచ్చేటటువంటి ఫలితాలు, అదురుపాటు వల్ల వచ్చే ఫలితాలు, వాటిల్లో ఒకటి ఈ పుట్టుమచ్చల శాస్త్రం. ఇది ఒక శాస్త్రమా, దీన్ని నమ్ముతారా అని కొందరు ఎప్పుడైనా ఎగతాళి చేసి ఉండవచ్చును గాక. తెలియక చేసిన మాట అవుతుంది అది. స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్రాన్ని అనుసరించి ఈ శాస్త్రం కూడా ఇంతమందికి ఇలా ఈ పుట్టుమచ్చ ఇక్కడ ఉన్నందువలన వీళ్ళు ఇలా ప్రవర్తించి ఉన్నారు అని ఒక నిర్ణయం చేసి ఉన్నది. ఒక ఉజ్జాయింపుగా మనకు ఒక సలహా సూచన అందించే నిమిత్తమే ఈ శాస్త్రంగా స్వీకరించాలి. కానీ ఇందులో ఉంది ఖచ్చితంగా అని ఏ శాస్త్రం కూడా చెప్పదు. సూచన, సలహా మాత్రమే. ఎడమ భుజం మీద పుట్టుమచ్చ అఖండమైన ప్రజ్ఞ, అఖండమైన ధనం. కుడి నుదురు మీద పుట్టుమచ్చ అద్భుతమైన విజ్ఞానం, అంతులేనంత చదువు. పెదవి పైభాగంలో పుట్టుమచ్చ కుడివైపున అందం, ఆకర్షణ, వివాహపరమైన చిక్కులు. శరీరంలో ఉండే సమస్త అవయవాలలో ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటుందో ఆ భాగానికి సంబంధించిన ఒక గుణదోషాన్ని ఈ శాస్త్రం సవివరంగా తెలియజేస్తుంది. ఖచ్చితంగా కూడా ఫలితాలు నిరూపణ అయి ఉన్నాయి. ప్రతి పంచాంగంలో కూడా పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి ఈ ఫలితాంశాలను మనం చూడవచ్చు. బల్లిపాటు శకున శాస్త్రం ఇలా చదువుతూ ఉంటామో ఆ పక్కనే ఉంటుంది ఈ పుట్టుమచ్చలకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానం. ఆశ్చర్యంగానే కావచ్చు గాక అధిక శాతం ఇవి వాస్తవాన్నే సూచిస్తాయి. ఇలాంటి సందర్భంలో ఒకనాటి కాలంలో నేటికి కూడా ప్రాథమికంగా మనం పాఠశాల విద్య పూర్తి చేసే సమయంలో మన వివరాలు చెప్పాలి. తల్లి పేరు, తండ్రి పేరు, జాతీయత, పుట్టిన తేదీ, ఇవన్నీ చెబుతూ పుట్టుమచ్చలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్. 2, ఎ మోల్ ఆన్ లెఫ్ట్ టెంపుల్. పుట్టుమచ్చ, మోల్ అంటారు ఆంగ్లంలో. ఒక పుట్టుమచ్చ ఎక్కడ ఉంది, ఒక పుట్టుమచ్చ ఇంకెక్కడ ఉంది, 2 పుట్టుమచ్చలు కనీసం చెప్పాలి. ఏవైనా అనివార్య, అనుకోని, అవాంతర, ప్రత్యేక, ప్రమాదకర పరిస్థితులలో ఎవరైనా పరంపదానికి వేంచేపు చేస్తే సాంఘికంగా ఒక పెద్ద ప్రమాదం ఉత్పన్నమై అందులో దేహం వెళ్ళిపోతే ఈ శరీరం ఎవరికి సంబంధించినది అని గుర్తించేటటువంటి తరుణంలో ఇప్పుడు DNA టెస్టులు మరింకేవో చేస్తున్నారు. అప్పుడు పుట్టుమచ్చలే ఆధారంగా ఉండేవి. ఈ పుట్టుమచ్చలు బెల్లం రంగులో, లేత ఎరుపు రంగులో ఉంటే అద్భుతమైన ప్రయోజనాన్ని ఇస్తాయి. అలాగే ఈ పుట్టుమచ్చ నల్లటి నలుపు వర్ణంలో ఉంటే వ్యతిరేక ఫలితం ఇస్తుంది. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చు.